హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. మాస్కులు, శానిటైజర్లు, లాక్డౌన్లు, ఆసుపత్రులు, ఆక్సిజన్ సిలిండర్లు, వలసలు ఇవన్నీ గుర్తొస్తే ఠక్కున మెదిలేది కరోనా వైరస్. ఈ వైరస్ సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఇప్పుడు చైనాలో ఈ తరహా వైరస్ ఒకటి వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ మరోసారి అలర్ట్ అయ్యాయి. కరోనా వైరస్కు పుట్టినిల్లైన చైనాలో మరో వైరస్ వెలుగు చూసింది. హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపివి అనే వైరస్ అక్కడ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వైరస్ బారిన పడి చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపివి విజృంభిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. దీని బారిన పడి చాలా మంది శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రులకు పెద్ద ఎత్తున రోగులు తరలి వస్తుండడంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు చైనా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వైరస్ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నట్లు అంచనా. డిసెంబర్ నెలలో చైనా వ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిమోనియా, కోవిడ్, వైట్ లంగ్ కేసులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. అయితే ఎప్పట్లాగే చైనా ఈ వైరస్ను కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. వార్తా కథనాలను ఖండిస్తోంది. హెచ్ఎంపివి వైరస్ విజృంభిస్తోందని వస్తున్న వార్తలను చైనా ఖండించింది. ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందనేది అవాస్తవం అని చెప్పింది. గతేడాదితో పోల్చితే ఈసారి శ్వాసకోశ వ్యాధుల తీవ్రత తక్కువగానే ఉందని వెల్లడించింది. విదేశీయులు తమ దేశంలో పర్యటించడం పూర్తిగా సేఫ్ అని తెలిపింది. ఎప్పట్లాగే ఈ వ్యాధుల నియంత్రణకు సిడిసి గైడ్లైన్స్ జారీ చేసిందని వెల్లడించింది. అసలు ఏంటి వైరస్? ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపివిని తొలిసారి 2001లో గుర్తించారు. చైనా వాళ్ళు 20 ఏళ్లుగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. లక్షణాలు కూడా దాదాపు కరోనా వైరస్ను పోలి ఉంటాయి. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సాధారణ జ్వరం రావచ్చు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకైటిస్ లేదా న్యూమోనియా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ సోకిన 3 నుంచి 6 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్లపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి ఈ హెచ్ఎంపివి వైరస్ ఎలా వ్యాపిస్తుంది? వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? కరోనా లాగే ఈ వైరస్ కూడా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుంది. వైరస్ సోకిన వస్తువులను ముట్టుకుని నోరు, ముక్కు, కళ్ళు లాంటివి తాకినా వైరస్ సోకే ప్రమాదం ఉంది. వ్యాధి బారిన పడిన వాళ్లతో సన్నిహితంగా మెలగడం ద్వారా కూడా వైరస్ సోకవచ్చు. వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి, మాస్కులు ధరించాలి, జలుబు, దగ్గు బారిన పడిన వారికి దూరంగా ఉండాలి. హెచ్ఎంపివి వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి చికిత్స ఉందా అని చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. కోవిడ్ లాగే హెచ్ఎంపివి వైరస్కు కూడా చికిత్స లేదు. వ్యాధి లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. దీనికి వ్యాక్సిన్ కూడా లేదు కాబట్టి వ్యాధి లక్షణాలు ఉన్నవారు బయట తిరగడం మానేయాలి. తద్వారా మరింత మందికి వైరస్ సోకకుండా నివారించవచ్చు. కరోనా వైరస్ బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ హెచ్ఎంపివి వైరస్ కూడా ప్రాణాంతకమా? ఎస్, హెచ్ఎంపివి వైరస్ కూడా ప్రాణాంతకమే. దీని బారిన పడిన వాళ్లలో మరణించే వారి శాతం కూడా ఎక్కువగానే ఉంది. 2021లో ల్యాన్సెట్ ప్రచురించిన డేటా ప్రకారం వ్యాధి సోకిన 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 1% మంది చనిపోయినట్టు తేలింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చైనాలో కొత్త వైరస్ అనగానే ప్రపంచ దేశాలన్నీ మరోసారి కంగారు పడుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం లేకపోయినా అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. కరోనా వైరస్ సమయంలో చైనా వాస్తవాలను దాచిపెట్టింది. అప్పుడు కూడా అలాంటిదేమీ లేదని కప్పిపుచ్చింది. వైరస్ పూర్తిగా కమ్మేసిన తర్వాత ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పుడు కూడా చైనా అలాగే చేస్తుందేమోనని భయపడుతున్నాయి ప్రపంచ దేశాలు. దీంతో చైనాలో పరిస్థితిపై ఆరా తీస్తున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్ఎంపివి వైరస్ వ్యాప్తిపై ఇంకా స్పందించలేదు. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు విజృంభించడం సహజమే. అయితే ఇవి సాధారణ నిమోనియా కేసులా లేకుంటే హెచ్ఎంపివి కేసులా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇంకో అనుమానం కూడా ఉంది. అసలు ఇది కరోనా, హెచ్ఎంపివి వైరస్ కాకుండా మరో కొత్త వైరస్ ఏమో అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. చైనా వైఖరి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అది ఏ విషయాన్ని వెంటనే చెప్పదు. బయటి ప్రపంచంతో సంబంధం లేనట్టు వ్యవహరిస్తూ ఉంటుంది. ఇప్పుడు చైనాలో ఏదో వింత వ్యాధి విజృంభిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ వింత వ్యాధిపై అధ్యయనం చేసేందుకు చైనా ఒక మానిటరింగ్ బాడీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కరోనా లేదా హెచ్ఎంపీవీ వైరస్ అయితే ప్రత్యేక బాడీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అలా చేసిందంటే ఈ వ్యాధి ఏదో తెలియదని, దాన్ని గుర్తించేందుకే ఇలా చేసిందని భావించాల్సి ఉంటుంది. అసలు చైనాలోనే ఈ వైరస్లు ఎందుకు పుట్టుకొస్తాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అక్కడి ఆహారపు అలవాట్లే వింత వ్యాధులకు కారణమవుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రపంచాన్ని అష్టదిగ్బంధనం చేసిన చైనా ఇప్పటికైనా జాగ్రత్త పడితే ప్రపంచానికంతటికీ మంచిది. లేకుంటే మరోసారి లాక్డౌన్ బారిన పడడం ఖాయం. ఇలాంటి కథనాల కోసం ఎన్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.